వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. బొబ్బిలిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు. అన్నదాత సుఖీభవ నిధులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. సాలూరులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వేణుగోపాలస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న భావి తరాలకు స్ఫూర్తి అని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్పి ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాలకు దిక్సూచి లాంటి వారని పేర్కొన్నారు. సర్దార్ జయంత్యోత్సవం కలెక్టరేట్లోని శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి తరానికి సర్దార్ గౌతు లచ్చన్న లాంటి మహనీయుల జీవిత చరిత్రను తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎక్కడా రాజీ పడకుండా జీవితాంతం పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి అందరికీ మార్గదర్శులుగా నిలిచారని చెప్పారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ గౌతు లచ్చన్న గొప్ప సామాజిక కార్యకర్త అని కొనియాడారు. ఆయన గొప్పతనం భావితరాలకు తెలియజేసేందుకు జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. గౌతు లచ్చన్న గారు ఉద్యమాలకు నిప్పు కనిక. ఉద్యమం అంటే ముందుకు ఉరికొచ్చే మనిషి. జీవితం అంతా కూడా ఉద్యమాల్లో నడిపారు. ఆయన ఒక్కసారిగా జైలుకి వెళ్ళింది. 4-5 సార్లు జైల్లో పెట్టినా కూడా నెలలు పెట్టారు, సంవత్సరాలు పెట్టారు, తర్వాత లాస్ట్ 3 సంవత్సరాలు పెట్టారు. ఆయన తొలకలేదు, బెనకలేదు. అనగారిన వర్గాల వారి కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తానని చెప్పి, ఈ అనగారిన వర్గాలంటే హరిజనులు ఆ రోజుల్లో దేవాలయంలో కనుగొనించేవారు కాదు. దాన్ని రూపుమార్పింది గౌతు లచ్చన్న గారు. మరి అంతేకాకుండా హరిజనుల్లో సంఘాలు పెట్టించింది కూడా ఆయనే. సంఘాలుగా ఏర్పరిచి వీధుల్లో భజనలు చేస్తూ జనాల్లో ఉత్సాహం నింపేవారట. తన మొత్తం జీవితాన్ని అనగారిన ప్రజల కోసం ఆయన జీవితం అంతా కూడా అర్పించారు. సామాజిక కార్యకర్తగా, స్వతంత్ర సమరయోధులుగా, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రానికి, ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు అది మనం మర్చిపోలేనివి. ముందు తరాలు కూడా మర్చిపోకూడదు ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అంటే కొన్ని వర్గాలుగానే కాకుండా సమాజంలో ఎక్కడైతే అరగదొక్కబడుతున్నారో, ఎక్కడైతే బాధితులు ఉన్నారో వారి తరఫున పోరాటం చేసిన ముఖ్యమైన కొద్దిమంది నాయకుల్లో లచ్చన్న గారు ఒకరు. అలాగే ఈ ఉత్తరాంధ్ర సమస్యల గురించి కానివ్వండి, ఉత్తరాంధ్రలో ఉన్న ఇబ్బందుల గురించి ఆయన చేసిన పోరాటం కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకే ఆ సేవలను గుర్తించి ప్రభుత్వం వారు ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ తోటపల్లికి సర్దార్ గౌతమ్ లచ్చన్న గారి పేరును పెట్టడం జరిగింది. అది ఆయన యొక్క గొప్పదనాన్ని గుర్తించడం. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద కూడా పోరాటం చేయడంలో కూడా ఈరోజు ఆయన హిస్టరీ చదువుకుంటుంటే చాలా విశేషంగా అనిపిస్తుంది. 1952లో ఆయన సొంతంగా పార్టీ పెట్టారు. ఆయన గురువు గారితో కలిపి పార్టీ పెట్టారు. పార్టీ నెలకొల్పి ఆయన శాసనసభ్యుడిగా గెలిచారు. మళ్ళీ 1963లో మళ్ళీ ఇంకో పార్టీ పెట్టారు. అంటే ఆయనకు కావాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైన ఏదైతే ఆయన నమ్మిన సిద్ధాంతం మీద ఆయన పార్టీ పెట్టి ఆయన మళ్ళీ పనిచేసి
ప్రజల కోసం పనిచేసి ప్రజల అభ్యున్నతి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా నేను గమనించింది ఏంటంటే 1978లో ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకు ఉండింది. 1978లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా ఆయనకు ఇచ్చారు. పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ కూడా చేశారు. ఎందుకంటే ఇవన్నీ చాలా విషయాలు వాళ్ళు కవర్ చేశారు. ఇవన్నీ కూడా ఒక నాయకుడిలో రావడం చిన్న విషయం కాదు. స్వాతంత్రం ముందు తర్వాత, స్వాతంత్రం ముందు స్వాతంత్రం కోసం చేయడం, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల పట్ల పనిచేయడం, తర్వాత ఆయన కుటుంబాన్ని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి రాజకీయ పరంగా ఆ గ్రామ అక్కడ ఉన్నటువంటి ప్రదేశ అభివృద్ధి కోసం పనిచేయడం అంటే చాలా మంచి విషయంగా భావిస్తున్నాను. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కృతజ్ఞతగా శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మణనాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు బొబ్బిలిపట్నంలో ఘనంగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సూపర్ 6లో మాట ఇచ్చిన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కూటమి ప్రభుత్వం రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం వారి ఖాతాల్లో ఏడాదికి 20 రూపాయల చొప్పున జమ చేయనుంది. మొదటి విడతగా 7,000 రూపాయలను రాష్ట్రంలో 47.86 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. బొబ్బిలి నియోజకవర్గంలో మొత్తం 35,054 మంది రైతులకు 24.14 కోట్లు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి నియోజకవర్గ రైతులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు అల్లాడ భాస్కర్రావు మరియు చింతల రామకృష్ణ, బొబ్బిలి ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకటనాయుడు, బొబ్బిలి మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ, సర్పంచులు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్కోట నియోజకవర్గానికి సంబంధించి 4 కోట్ల పైగా పెండింగ్ బిల్లు త్వరలో విడుదలకు అవుతున్నాయని లక్వర్కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోలె లలితకుమారి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు చేసిన ఎన్ఆర్ఈజీఎస్ పనులు, మినీ గోకులాల బిల్లులు, ఎస్డబ్ల్యూపీసీ బిల్లులు, శ్మశాన వాటిక బిల్లులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మండలాలు, గ్రామాల వారీగా పెండింగ్ బిల్లులు లిస్టులో ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు. కొత్త వలసకు వచ్చేసరికి 90,99,000 పేమెంట్ ఇవ్వాలి. అలాగే ఎక్స్పోర్ట్కి వచ్చేసరికి 28,25,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మొత్తం కలిపితే సుమారు 4 కోట్ల పైన ఇవాళ మన బిల్స్ మన నియోజకవర్గంలో ప్రజలవి, కార్యకర్తలవి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఇవాళ అందించుతున్నందుకు మనం రాష్ట్ర ఇరు నాయకులకి, డిప్యూటీ సీఎం గారికి, సీఎం గారికి మన నియోజకవర్గం తరఫున మన కూటమి కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు. మరి ఇష్టాన్ని కూడా మీరు చూసుకోవాలి. ఏవైతే ఇంకా కార్యకర్తల్లో కూడా 1-2 అప్పుడే ఇక్కడ వినబడ్డాయి. కొన్ని బిల్స్ రాలేదని బొద్దాలు చెప్పారు. అలాగే మన ప్రసాద్ అలానే వచ్చాడు కూడా చెప్పారు. అలా మీ అందరూ గనివాడు చెప్పారు. అలా మీ అందరూ కూర్చొని ఆ లిస్టులు చూసుకుంటే ఇంకా కొత్త వలస కూడా చాలా బిల్లులు రావాల్సినవి ఉన్నాయి, నా దృష్టిలో ఉన్నాయి. కొంత బిల్లులు వచ్చాయి కొత్త వలస మండలం. అంటే మనం ఎంత గౌరవం చూడండి. గత ప్రభుత్వం మనం ఎప్పుడు పారదర్శకత, పార్టీ ఏ రోజు చూడాల. ఇవాళ గత 5 ఏళ్ల ప్రభుత్వం ఏవైతే హౌసింగ్ బిల్స్ పెండింగ్ ఉంటే మనం పెద్ద మనసుతో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇవాళ రిలీజ్ చేసాం. మనం చాలా గ్రామాల్లో చూడండి హౌసింగ్ బిల్లులు పడ్డాయి, ఈ మధ్యన పడ్డాయి. పాత గవర్నమెంట్లో, ఇంకా మన గవర్నమెంట్లో పాతవి 14-19 వేయాలి.
అంటే మనం అలాంటివి ఆపలేదు, పిచ్చి పనులు చేయలేదు. వాళ్ళకి మనకి తేడా ఒక మాట చెప్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా పార్తీపురం మన్యం జిల్లా సాలూరుపట్నం యాతవీధిలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరు బోసుబొమ్మ కోడల నుండి కోలాటం, తప్పెడిగుళ్ళు, డప్పు వాయిద్యాలతో స్వామివారికి పట్టు వస్త్రాలతో ర్యాలీగా కుటుంబ సభ్యులతో గుమ్మడి సంధ్యారాణికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గోపూజ నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా ఖాతాదారులకు బంగారు ఆభరణాలపై తాకట్టు పెట్టి రుణాలు అందించడం జరుగుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈఓ సిహెచ్ ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఈ రోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ ఏడాదికి 200 కోట్ల లక్ష్యం కాక 225 కోట్లు అవుట్ స్టాండింగ్ రీచ్ అవడం జరిగిందన్నారు. నెల్లిమర్ల, చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాలు బంగారు ఆభరణాలపై రుణాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందన్నారు. గృహాలకు మార్టేజ్ చేసి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే గృహాలు కట్టుకోవడం కోసం కూడా 40 లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టుకొని గోల్డ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మార్చి నాటికి మా తాలూకా అవుట్ స్టాండింగ్ 201 కోటి రూపాయలు ఉండగా ఇప్పటికి నేటికి సుమారుగా దాని తాలూకా అవుట్ స్టాండింగ్ 225 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే మనకి ముఖ్యంగా నెల్లిమర్ల, చీపురుపల్లి, గరివిడి అండ్ గుర్ల ఈ 4 బ్రాంచుల్లో సుమారుగా ప్రతి బ్రాంచి సరాసరి 25 కోట్ల రూపాయలుగా ఉందన్నమాట. ఈ బ్యాంకులో 10.20% చొప్పున పర్ గ్రామ్కి 6,300 రూపాయలు. అయితే అది మారుతుంది, 6,900 రూపాయలు పెడదామని అనుకుంటున్నాం. రేపు జరగబోయే మీటింగ్లో ఆ విషయాన్ని కూడా మేము బయటికి నోట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అయితే ఈ గోల్డ్ లోన్స్తో పాటుగా అన్ని రకాల ఇంటి తనఖా పెట్టుకొని, గృహ తనఖా పెట్టుకొని హౌస్ మార్టగేజ్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ మార్టగేజ్ లోను 5 లక్షల వరకు, అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ లోను 40 lakhs వరకు కూడా మా బ్యాంకు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం చాలా బాధాకరమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదో చెప్పాలని ప్రశ్నించారు. స్త్రీ శక్తి పథకం మహిళలకు ఒక సదావకాశం అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం స్వయం ఉపాధిని కల్పిస్తుందని అన్నారు. ఎంతో మంది స్త్రీలు రవాణా ఛార్జీలు లేకపోవడంతో చదువు మధ్యలోనే ఆపేస్తున్నారన్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇంత పరాజయం అయిన బాధలో ఆయన ఎందుకు నిన్న స్వాతంత్ర దినోత్సవం కూడా పార్టిసిపేట్ చేయలేదన్న విషయం కూడా మనం గమనించాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం అనేది ప్రతి పౌరుడు కూడా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో చేసి, ఒక ప్రతిపక్ష నాయకులో గతంగా ఉండి, ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి సుమారు 78 సంవత్సరాలు అయ్యి 79వ స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా, బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఖచ్చితంగా మన పూర్వీకులు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో స్వాతంత్రం తీసుకొచ్చి ఈరోజు మనకి రైట్ టు స్పీచ్, రైట్ టు మనకి ఏవైతే రైట్స్ కల్పించారో, మనల్ని పరిపాలించుకునే సౌలభ్యం మనకి ఏదైతే తీసుకొచ్చారో అలాంటి నాయకులను మనం గుర్తు చేసుకొని ఈరోజు మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్న తరుణంలో ఆయన అటెండ్ అవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రజలు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా ఆయన తాలూకు పరిపాలన, ఆయనే నాయకుడు, ఆయన ఒక్కరే మహానాయకుడు అనే కాన్సెప్ట్లో ఉంటారు తప్పించి వేరే వాళ్ళని గౌరవించాలి, మన పెద్దలు గౌరవించాలి,
మనం చూసాం గతంలో వాళ్ళ తండ్రి గారు అది కాలం చేస్తున్నప్పుడే రాజకీయాలు చేసిన తను ఆయనది. అలాంటి నాయకత్వం ఆయన గతంలో కూడా చూసాం. ఎంతసేపు కూడా ఆయన తాలూకు అభివృద్ధి తప్పించి మన దేశం ఏంటి, మన రాష్ట్రం ఏంటి, మన రాష్ట్ర భావితరాలకి మన ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచన అయితే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి లేదన్న విషయం మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్త్రీ శక్తి పథకం ఏదైతే ఉందో చాలామంది అపోహ ఉంది, ఇది అవసరమా అని ఏంటి అనేది. కానీ నిజం చెప్తున్నాను, ఈ పథకం ద్వారా చాలామందికి మహిళలకి చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వం. ఈరోజు చదువుకున్న మహిళలు ఎంతోమంది ఈరోజు చదువుకున్నారు. ఈరోజు కాలేజ్ ఫీజులు గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఈరోజు కనీసం ఖర్చులు, ట్రావెల్ చేయడానికి ఖర్చులు లేవని కూడా చాలామంది పిల్లలు చదువుకోకుండా దగ్గరలో ఇంటర్మీడియట్తో చదువు ఆపేసే పరిస్థితి గతంలో మనం చూసాం. మరి ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల చదువుకున్న విద్యార్థులు చదువుకుంటారు. మరి అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఉపాధి కూడా ఈరోజు పట్టణాలకు రావడంలో కానీ లేకపోతే వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవడానికి కానీ ఆస్కారం జరుగుతుంది. అంతేకాకుండా స్వయం ఉపాధి ఎవరైనా చేసుకున్న స్వయం ఉపాధికి కూడా కావాల్సినటువంటి పర్చేజెస్ కానీ సేల్స్ కానీ వాళ్ళు కొనుక్కోవాలన్నా, కొని అమ్ముకోవాలన్నా, లేకపోతే తయారు చేసినవి కూడా అమ్ముకోవాలన్నా ట్రావెల్ చేసిన అవసరం ఉంటుంది. దానికి కూడా ఈరోజు బస్సు ఉచితంగా ఉండడం అంటే ఖచ్చితంగా ఈ పథకం ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో మహిళలకి ఉచితంగా బస్సు ట్రావెల్ చేయడం అనేది చాలా చాలా పారదర్శకంగా చాలా మంచి పథకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది ఖచ్చితంగా ఒక 6 నెలలు పోయాక మహిళల్లో చాలా ఆనందం కలిగజేస్తుందని కూడా విషయం మీకు అందరికీ తెలియజేసుకుంటాను. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సమాజం మద్దతు ఇచ్చినప్పుడే విద్యార్థులు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారని సీనియర్ ప్రొఫెసర్ పేరూరు వెంకట నరసింహమూర్తి అన్నారు. విజయనగరం నిర్వహించిన కార్యక్రమంలో ఇండియన్ బ్లాంక్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బి స్వాతితో కలిసి ఆయన ఆర్యవైశ్య సంఘం శ్రీ వాసవి ఆర్యవైశ్య సంక్షేమ సంఘం తరపున ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. కోర్సులో విజయవంతంగా పూర్తి చేసిన మహిళలకు నరసింహమూర్తి, స్వాతి ఇద్దరు కలిసి చేతుల మీదుగా టైలరింగ్ కోర్స్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సి, ఇంటర్, ఐఐటి, జేఈ మెయిన్స్, నీట్, ఏపీ, పీఈసీ సెట్ ఇతర పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేసేందుకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రవ్వ శ్రీనివాస్, కార్యదర్శి కాపుగంటి రవి, వేణుగోపాలు ఇతరులు సభ్యులు ప్రశంసించారు. విద్యార్థులు ప్రతిభను గుర్తించే అవకాశం ఈ వాసవి సమాజం మనకి ఇచ్చినందుకు అందరికి ధన్యవాదములు. సో విద్యార్థులు ప్రతిభ ఉన్నప్పుడు ఆ ప్రతిభని గుర్తించే ఒక సంస్థ ఉండాలి. సో అలాంటి సంస్థకి నన్ను చీఫ్ గెస్ట్ని పిలిపించారు ఈరోజు, అందరికి ధన్యవాదములు. సో ముఖ్యంగా మనకి ఏంటంటే విద్యార్థుల్లోని ఇప్పుడు ఎంత ప్రతిభ ఉన్నా సరే దానికి గుర్తించడానికి సరైన మార్గం ఉండట్లేదు. సో ఎవరైతే అంటే ఏ సంస్థ అయితే విద్యార్థులు ఎంకరేజ్ చేస్తుందో, ఏ ఆర్గనైజేషన్ అయితే విద్యార్థుల్లో ప్రతిభను గుర్తిస్తుందో దాంతో విద్యార్థులకి ఇంకా ఎదగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం శ్రీ వాసవి ఆదివాసీ సమాజం చేయబడుతుంది. వాటితో ధన్యవాదములు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన విజయనగరానికి చెందిన మహిళా కన్యాశుల్కం టీం అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగిందని ఈపు విజయ్ కుమార్ అన్నారు. గురజాడ నివాసంలో మహిళా కన్యాశుల్కం టీం సభ్యులకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రదర్శించిన నటులను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యలక్ష్మి, గురజాడ ఇందిర తదితరులు పాల్గొన్నారు. మహిళా వాళ్ళందరూ కూడా చక్కగా ఇంకోటి ఆలోచించకుండా చక్కగా ఇక్కడ కార్యక్రమం ఉందంటే చక్కగా ప్రాక్టీస్ చేసి మాతో పాటు వస్తున్నందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మమ్మల్ని వెంటుండి మా ఇందిర ప్రసాద్ గారు, గురజాడ వారసులు, వాళ్ళిద్దరూ మాకు ఎంతో ప్రోత్సాహిస్తున్నారు. ఒక మహిళగా నేను మీ వెనకుంటాను అండదండగా అన్న మాకు శక్తినిచ్చేటువంటి మా అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి అవకాశాన్ని రవీంద్ర భారతిలో మాకు కల్పించారు అభినయ ట్రస్ట్ తరఫున అభినయ శ్రీనివాస్ గారు. అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలతో, ముఖ్యంగా మేము మా కార్యక్రమాలన్నింటినీ మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మమ్మల్ని ప్రోత్సహించిన మొత్తం మా విజయనగరం గడ్డ మీద ఉన్న మా కళాకారులందరికీ
మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య సారథ్యంలో లేదా ఆధ్వర్యంలో విజయ సూర్య ఆర్ట్స్ అసోసియేషన్ అనే బ్యానర్ని ఈ మహిళా కన్యాశుల్కం టీం మెంబర్స్ అందరము ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా ఇప్పుడు రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రదర్శనిస్తున్నాం. కన్యాశుల్కం నాటకం వేయాలని ఎంత కుతూహలం ఉంటుందో కళాకారులకి, రవీంద్ర భారతి వేదిక మీద కూడా ప్రదర్శించాలని అంతే కుతూహలం, అంతే తపన, అంతే ఆశ, అంతే లక్ష్యం ఉంటాయి. అటువంటి అరుదైన అద్భుతమైన అవకాశాలు మన సంస్థకి ఇవ్వడం ఎంతైనా గర్వకారణమని చెప్పవచ్చు. ఈ నాటకాన్ని 3 గంటలు ఇంకా పొడిగిద్దామనే ఆలోచన మాకు మా నిర్వాహకులకి ఉంది. అయితే మహిళామణులు కొంతమంది ఆల్రెడీ మేము కూడా చేస్తామని ముందుకు వస్తున్నారు. చాలా శుభపరిణామం అది. వీళ్ళందరూ వస్తే లుబ్ధావధానుల పాత్ర, మిగతా సన్నివేశాలు కూడా పెట్టి ఇది 3 గంటల నాటకం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు మహిళలతో ఈ నాటకాన్ని ఎక్కడైనా ప్రదర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనికి అంతటికీ ప్రోత్సాహం గురజాడ సాంస్కృతిక సమాఖ్య అయినప్పటికీ లోకల్గా ఉన్న కళాకారులు కానీ, కళాభిమానులు కానీ, సంస్థల అధినేతలు కానీ అందరూ కూడా మహిళలతో కన్యాశుల్కం అంటే మామూలు విషయం కాదు, చాలా అద్భుతం అని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజయనగరం ఎన్నిక ఈరోజు జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా సిహెచ్ మురళి మరియు రవికుమార్ ఎన్నుకోబడ్డారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉద్యోగులు సంఘం మరియు జిల్లా శాఖ ఎన్నికలు నిర్వహించడమైంది. ఈ ఎన్నికలకు అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్వీవి రమేష్, గౌరవ అధ్యక్షులు బండి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ ఎన్నికల పరిశీలకులుగా ఎస్ సత్యబాబు, విశాఖపట్నం జిల్లా పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, తూర్పు గోదావరి జిల్లా ఏపీ ఎన్జీజీఓ జాయింట్ సెక్రటరీ ఎన్ఎంకేజీ ప్రసాద్ వ్యవహరించారు. అలానే మిగతా సంఘాలు కూడా ఇక్కడ సంఘటితంగా ఉండటం కానీ సమస్యల సన్నిధి చూస్తూ ఉంటే నిజంగా అందరూ కూడా ఇదే రీతిలో మనం ముందుకెళ్తా ఉంటే అసోసియేషన్స్ ఎప్పుడు కూడా మరి బార్గెనింగ్ కెపాసిటీ అసోసియేషన్ బార్గెనింగ్ కెపాసిటీ ఎప్పుడు తగ్గిపోదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా అసోసియేషన్స్ లోపలే పనిచేస్తాయి. వారి యొక్క డిమాండ్స్ ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయడం రావాలంటే మనకి ఎప్పుడే కలుగుతా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా మరి అందరూ కూడా ఇదే స్పిరిట్ కొనసాగించి మనం యూనిటీ అనేది ఎప్పుడు కూడా మనం ఉంటేనే మన సమస్యలకు పరిష్కారం లభిస్తూ ఉంది. ముందున్నారన్నా కూడా ఇక్కడ స్ట్రక్చరల్ గా కానీ అదనంగా ఫైనాన్షియల్ గా కానీ ఇది ఒక మనం బలోపేతం చేసుకోగలిగితే మనకు మంచి నాయకత్వం, మంచి అసోసియేషన్ ముందు నడిపించే అవకాశం ఉందని కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అసోసియేషన్ పరంగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జిల్లాలో అయితే మాత్రం రైట్ స్పీడ్ కనబడుతుంది. మీ అందరూ కూడా అదే బాట నడుస్తున్నారు. ఇదే మరి రీతిగా ఇదే కట్టుబాటులో మరి ఇదే సహజంగా నిరంతరంలో ఏకత్వం ఉన్నట్టుగా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి అంటే రావడం మనిషికి కూడా ఒక విషయంలో అభిప్రాయ భేదాలు రావడం సహజం. రావడం అనేది అది ఒక ప్రోగ్రెస్ ఇదిగా ఉంటుంది. గురజాడ కళాభారతి ఆడిటోరియంలో ప్రబుద్ధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు హాజరయ్యారు. సమితి అధ్యక్షుడు వి శంకర్తో కలిసి శ్రీకృష్ణ ప్రతిమకు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టి అంతటికీ ఏకైక దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అని అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరణ జ్ఞానంగా చేయాలన్నారు. సమితి అధ్యక్షుడు వి శంకర్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 20వ తేదీ బుధవారం స్వామివారికి ప్రతిపతో మధ్యాహ్నం 2 గంటల నుంచి విజయనగరం పురవీధుల్లో ఊరేగింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కేసలి అప్పారావు, ఉత్తరాంధ్ర బీసీ నాయకులు ముద్దాడ మధు, గదుల సత్యలత, సమితి ప్రతినిధులు నాయుడు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల కార్యక్రమాన్ని భక్తితో అందరినీ కలుపుకుంటూ నిర్వహించి ఆధ్యాత్మిక భావనని వీరు మన మధ్యన పెంచుతూ ఉన్నారు. ఎందువల్లంటే ఈరోజు సృష్టిలో మనకు సూర్యుడు నిజం, గ్రహాలు నిజం, గ్రహస్థితులు నిజం. కాబట్టి మనం భగవంతుడి సృష్టిని మనం నమ్మాలి.
అందులో సృష్టి ధర్మాల్లో చాలా ప్రామాణికాలు అంటే అప్పుడు గతంలో జరిగినటువంటి చారిత్రాత్మక ఘట్టాలు మనకు సాక్షులుగా చాలా మిగిలి ఉన్నాయి. ద్వారకా వెళ్తే అక్కడ కృష్ణుడి తాలూకా ఇది సముద్రంలో ఆ ద్వారకా నగరం మునిగిపోయినటువంటి అంశాలు అవన్నీ కూడా మనకి కనబడుతున్నాయి. కాబట్టి చరిత్రని మనం కాదనలేం. కానీ చాలామంది వస్తున్న తరంలో ఈ కంప్యూటర్ యుగం అయిపోవడం వల్ల మరి ఆ పాత సాంప్రదాయాలు చెప్పే ఇంట్లో పెద్దలు కూడా లేకపోవడం వల్ల మరి రాబోయే తరానికి ఆ విషయాలు తెలియక చాలా దూరం అవుతున్నారు. మరి దాన్ని గుర్తించి ఈ త్రైత సిద్ధాంతం ప్రకారంగా రేపు రాబోయే విపత్తులు కానీ రాబోయే కార్యక్రమాలు కానీ మన భక్తి భావాలతో ఉంటే కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్గనైజింగ్ కమిటీ వారికి, ఇందులో సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు సంపూర్ణ సహాయ సహకారాలు మేము ఎప్పుడు కూడా అందిస్తామని, ఎందువల్లంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మానవుల్లో పాపభీతి దైవభక్తి పెరగడం వల్ల రాబోయే రోజుల్లో అరాచకాలు తగ్గి శాంతి వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మనం ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటూ వారందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కృష్ణాష్టమి జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలని నేను తెలియజేసుకుంటాను. తెలుగు జాతికి తరగని గొప్ప సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు. స్మారక భవనాన్ని సాహిత్య సంపదను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ కోరారు. గురజాడ గృహంలో గురజాడకి ఘన నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మహాకవి గురజాడ రచనలు భద్రం చేయాల్సిన ఆర్కియాలజీ విభాగం, రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గురజాడ గృహాన్ని, గురజాడ సాహిత్యాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, గురజాడ అప్పారావు ఇంటిలో తాగుబోతూ హల్చల్ చేసి సాహిత్య సంపదని వస్తువులను చిందరవందరంగా చేసిన ఘటన తెలిసి కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనిత, విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ గురజాడ ఇంటిని సందర్శించడానికి కూడా తీరికలేని పరిస్థితిలో ఉన్నారని బీసెట్టి బాబ్జీ మండిపడ్డారు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెప్పింది ఆ గొప్ప మనిషే. ప్రపంచంలో ఏ దేశానికైనా సరే సరిపోయే గొప్ప పాట రాసింది కూడా ఆయనే. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని చెబుతూనే దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అని. అదే కవి భవిష్యత్తు తరాల్లో ఊహించి ఒక గొప్ప మాట రాశారు, మన వాళ్ళు ఒకటి వెధవాయిలో అని చెప్పి కన్యాశుల్కంలో. బహుశా ఇవన్నీ వాస్తవాలు అయ్యాయేమో. ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం వచ్చినా గురజాడ గారి సాహిత్యాన్ని కానీ గురజాడ గారి ఇంటిని కానీ కాపాడుకుందాం, వచ్చే తరాలకు చూపిద్దామనే ఆశ ప్రయాస రాజకీయ నేతల్లో లేదు. దురదృష్టం, మొన్నను సోమవారం నాడు ఒక తాగుబోతు గురజాడ ఇంట్లోకి వచ్చి ఇక్కడ సాహిత్యాన్ని బయటపడేసి ఇక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు చిందరవందర చేసి ఇక్కడే పడుకుంటే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న హోమ్ మినిస్టర్ అనిత కానీ, ఈ జిల్లా మంత్రి కానీ, అలాగే ఈ జిల్లాలో శాసనసభ్యులు కానీ, చిన్నదానికి పెద్దదానికి పెద్ద స్థాయిలో పబ్లిసిటీ చేసుకునే జిల్లా పార్లమెంటు సభ్యుడు కానీ కనీసం ఈ ఇల్లు సందర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నాం. ఇదా మీరు గురజాడకి ఇచ్చినటువంటి గౌరవం? ఇదా గురజాడకి మీరు ఇచ్చినటువంటి అభిమానం? ఇలాగే గురజాడని గౌరవించుకుంటామా? ఇది చాలా పొరపాటు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గురజాడ గారి అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు. గురజాడ గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఉచ్చలతోటి కింద మారిపోయింది. అక్కడ పందులు పడుకుంటున్నాయి, కుక్కలు ఆడుకుంటున్నాయి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి విద్యా సంస్థల నుంచి యువతంతా వచ్చి అక్కడే పాస్ పోస్తున్నారు. మనం ఎప్పుడు పట్టించుకుంటాం? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చామని చెప్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టేట్ ఆర్కియాలజీయా, సెంట్రల్ ఆర్కియాలజీయా? మరి స్టేట్ ఆర్కియాలజీ అయితే డబ్బులు లేవని ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడు ఇస్తారు? 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లు పడిపోతే రేపు ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు? దయచేసి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాను, టూరిజం శాఖ మంత్రి గారికి కానీ, ఉప ముఖ్యమంత్రికి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కానీ దయచేసి పట్టించుకోండి. నరేంద్ర మోడీ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని అంటే మనం అందరం సంకలు గుద్దుకున్నాం. మా గురజాడ మాట నరేంద్ర మోడీ మాట్లాడారని. కానీ గురజాడ తాలూకా గృహం ఇలాగుంటే, గురజాడ సాహిత్య సంపదను కాపాడుకోకపోతే, గురజాడ సాహిత్య సంపదని మనం డిజిటలైజేషన్ చేయకపోతే వచ్చే తరానికి మనం ఏం చెప్తాం? కాబట్టి విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి నేను కోరుతున్నాను, నమస్కరిస్తూ అందరినీ, వెంటనే ఈ గృహాన్ని కాపాడండి, గురజాడ సాహిత్య సంపదను కాపాడండి, దీనికి ఒక వెలుగునివ్వండి, గురజాడకి గౌరవాన్ని ఇవ్వండి, గురజాడ గౌరవాన్ని 10ంతలు చేద్దాం, గురజాడ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్ గా నాగోడు తాతాజీ, వైస్ చైర్మన్ గా కాళ్ళ లక్ష్మీకాంతం, 6 సభ్యులుగా మొత్తం 8 మందితో కూడిన కమిటీ వేశామని తెలిపారు. భక్తుల సేవ కోసం సమిష్టిగా కృషి చేయాలని, దేవస్థానం అభివృద్ధి కోసం పారదర్శకతతో ముందుకు సాగాలని సూచించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా ఆ ఆలయానికి కమిటీ నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీ నిన్ననే వేయడం జరిగింది. ఈరోజు చాలా మంచి రోజని ఈరోజు కమిటీ ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాం. ఈరోజు కమిటీ ప్రమాణ స్వీకారంలో చైర్మన్తో పాటు 8 మంది, చైర్మన్, వైస్ చైర్మన్, అలాగే 6 మెంబర్లు ఈరోజు మనం ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా తెలుసు, ఎందుకంటే ఈ గుడిలో అందరూ అంటే అన్ని వర్ణాలు అన్ని వర్గాలతో కలిపినటువంటి ఒక కమిటీ వేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ టెంపుల్ని డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని బ్రహ్మకుమారిస్ నిర్వాహకులు అన్నపూర్ణ తెలిపారు. బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో ప్రదీప్ నగర్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కృష్ణాష్టమిలో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని, కృష్ణ మార్గంలో పయనించాలన్నారు. విశేషంగా కృష్ణుడిని మనం పూజ చేస్తాం. కృష్ణుడు పుట్టిన దినం అని చేసుకుంటూ ఉంటాం. ఈరోజు విశేషంగా ఉపవాసాలు చేస్తారు. అన్ని రకాలుగా కృష్ణుడికి పూజ చేసి ఎన్నో రకాలు పెడతారు. వాస్తవంలో కృష్ణాష్టమి అంటారు. అంటే 8 జన్మలు కృష్ణుడు సతీయుగంలో తీసుకుంటాడు. కృష్ణుడిని శ్యామ సుందర అంటారు. అంటే వాస్తవంలో ఆయన చిన్నప్పుడు సుందరంగానే ఉన్నాడు. తర్వాతే కాళింది సర్పం కాటేసినప్పుడు ఆ రంగు ఆయనకి నలుపు వచ్చింది అని. అయితే వాస్తవంలో శ్యామ సుందర అంటే ఒకప్పుడు సతీయుగంలో కృష్ణుడు, రాబోయే సతీయుగానికి మొట్టమొదటి రాజకుమారుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడే. అందుకే ఆయన చేతిలో వెన్న ముద్దను చూపిస్తారు. వాస్తవంలో రావాకు మీద శ్రీకృష్ణుడు, చతుర్యుగాల ఆదిలో రావాకు మీద కృష్ణుడు వచ్చాడు అంటారు. రావాకు మీద రాడు, ఒక భారతదేశమే రావాకులాగా మిగిలిపోతుంది. దాన్నే అక్కడే అదే స్వర్గంగా తయారవుతుంది. కాబట్టి ఈ కలియుగ అంతిమంలో ఇది వినాశనం అయ్యాక భవిష్యత్తు రాబోయేదే సతీయుగం. అక్కడ మొట్టమొదటి రాజకుమారుడు శ్రీకృష్ణుడు. కాబట్టి అతి త్వరలో కృష్ణుడు రాబోతున్నాడు. కాబట్టి దానికోసమే ఈ రాజయోగాన్ని నేర్చుకొని మనలో ఆ దైవీ గుణాలని ధారణ చేసుకున్నట్లయితే మనం ఆ కృష్ణుడితో పాటు వెళ్ళి జన్మ తీసుకోవాలి. ఇన్నాళ్ళు మనం కృష్ణుడిని పూజ చేస్తూ వచ్చాము, కానీ కృష్ణుడితో పాటు వెళ్ళే వాళ్ళు ఎవరు అంటే ఋషులు మునులు అని చెప్తారు. అంతకు ముందు జన్మలో ఋషులు మునులే కృష్ణుడితో పాటు
రాధా అంటే గోపికలై వెళ్ళారని. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యోగిలు రాజయోగిలు యోగంతో తమని తాము పావనం చేసుకుంటారో వాళ్ళే భవిష్యత్తు కృష్ణుడితో పాటు వెళ్తారు. కాబట్టి మన ఆత్మే పాపాత్మ పుణ్యాత్మ అవుతుంది, దేవాత్మ అవుతుంది. కాబట్టి దేవత లాంటి ఆ కృష్ణుడితో వెళ్ళాలి అంటే మనం కూడా మానవాత్మల నుండి దేవాత్మలు కావాలి. అంటే ఆ పార్తీపురం మన్యం జిల్లా సాలూరు మంత్రి సంధ్యారాణి చెబుతున్నవని అబద్ధాలేనని వైఎస్ఆర్సీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనోదర ఆరోపించారు. సూపర్ 6 పథకం సూపర్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇక్కడున్న మంత్రి కూడా గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. 4 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులని మంత్రి తానే అభివృద్ధి చేశానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలు 6 పదవులు చేసిన మంత్రి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమిటో చెప్పాలన్నారు. దశాబ్దాల తరబడి వివాదంలో ఉన్న కొటియా గ్రామాల సమస్యను పరిష్కరించడానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపిన జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయారని హేళన చేసిన మంత్రి ఇప్పుడు స్టేట్లో కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే కనుక ఇప్పుడైనా కేంద్రం అనుమతితో కొటియా గ్రామాల సమస్యను పరిష్కరించడం సులభం అవుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంతో పాటు సాలూరు నియోజకవర్గం కూడా రాయలసీమ ఫ్యాక్సినిజంలా కూటమి ప్రభుత్వ నాయకులు మారుస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం గిరిజన గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా తీర్చిదిద్దామని చెప్పిన నాయకులు నేడు ఆ మాట మర్చిపోయారన్నారు. అబద్ధాల జోరు ప్రజలు బేజారు, అబద్ధాల జోరు ప్రజలు బేజారు అలాగుందన్నమాట. ప్రతి ఒక్కరు అబద్ధాలు చెప్పడమే. అటు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇటు మన గౌరవ మంత్రి గారు కావచ్చు, నిజాలు చెప్పమని ప్రజలు కోరుకుంటున్నారు. జరగచ్చు జరగకపోతుంది, నేను చెప్పడానికి ఏమవుతుంది అసలు, నిజాలు మాట్లాడితే ఏమవుతుంది అంటాను నేను అసలు. అందుకే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రజలకి అడిగాను, మిమ్మల్ని కూడా అడిగాను. నేను ఎక్కడైనా ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి తప్పిపోయేట కొంచెం గుర్తు చేయండి, నేను సరిదిద్దుకుంటాను, సరి చేసుకుంటాను అనుకుంటా. మేమే చేసేమో ఇంకెవరు చేయలేదన్నట్టు చెప్తున్నారండి. హామీలు ఇవ్వడంలో జోరుగా ఉంటారు, హుషారుగా ఉంటారు. మీరు అమలు చేసేటప్పుడు మరి దిగాలు పడతారు. ముఖం విలవెల్లాడిపోతే బలపడిపోద్ది అనమాట. అంతా నా ఇష్టం, అన్నీ నేనే చేశాను, నా మాటే వేదవచ్చం అన్నట్టు ఉంటుంది అనమాట. ఎలాగుంటుందంటే ఇతరులు ఏమైనా మంచి చేస్తే తెలుగుదేశం వాళ్ళకి కనిపించదు, ఇతరులు ఏవైనా మంచి చెప్తే తెలుగుదేశం వాళ్ళకి వినిపించదు. ఎందుకంటే పక్షపాత పార్టీ రెండు కూడా ఉంటాయి. లేదంటే ఎదురుదాడులు, ఎవరైనా చెప్పింది అనుకో, ఏదైనా పని ఇలా హామీ ఇచ్చారమ్మ ఎప్పుడు చేస్తారంటే ఎదురుదాడి, ఈ పని చేస్తామన్నారు కానీ ఆగిపోయిందమ్మా అంటే ఎదురుదాడి. గంటేడు మండలం కొండతామ్రపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం వేకుజాము నుంచే శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ కోడెల ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా యువతకు ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కొండతామ్రపల్లి గ్రామం బృందంతో కోలాట ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆ గ్రామస్తులు నిర్వహిస్తుంటూ ఉంటారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు. గౌతు లచ్చన్నను స్ఫూర్తిగా తీసుకోవాలన్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
బొబ్బిలిలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన రైతులు. అన్నదాత సుఖీభవ నిధులు జమ కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. సాలూరులో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వేణుగోపాల స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.